ఫిఫ్త్ క్లాస్ తెలుగు 9th లెసన్ తరిగొండ వేంగమాంబ సాధన పత్రం 1 చదవడం వ్యక్తపరచడం. కింది పేరాను ధారాళంగా చదవండి. 4 అక్షరాల పదాలకు కింద గీత గీయండి. ఆదిమ సమాజంలో వ్యక్తులందరూ సమానులే, కానీ కాలక్రమంలో వ్యక్తుల మధ్య అంతరాలు ఏర్పడ్డాయి. కులమతాది భేదాలతో పాటు ధనికులు, పేదలు, పండిత పామరులు, అధికారులు, సామాన్యులు, పాలకులు, పాలితులు వంటి భేదాలు, హెచ్చుతక్కువలు ఏర్పడ్డాయి. అట్లాగే పురుషస్వామ్యం, ఆధిక్యం ఏర్పడి స్త్రీల పట్ల వివక్ష, చిన్నచూపు చోటు చేసుకున్నాయి. ఆదిమకాలం నుంచి నేటి వరకు ప్రతిభా పాటవాలలో, శక్తి సామర్థ్యాలలో పురుషులకు తీసిపోమని నిరూపించుకున్న మహిళామణులెందరో ఉన్నారు. అటువంటి మహిళలలో తరిగొండ వేంగమాంబ ఒకరు. ఈ 2 పారాగ్రాఫ్స్లో 4 అక్షరాల పదాల కింద గీత గీయాలి. సమాజంలో సమానులే, భేదాలతో ధనికులు, సామాన్యులు, పాలకులు, పాలితులు, తక్కువలు ఏర్పడ్డాయి, చిన్నచూపు. అటువంటి తరిగొండ వేంగమాంబ. ఇవన్నీ కూడా 4 అక్షరాల పదాలు. పై పేరాలో పాకు దీర్ఘం ఇస్తే పాతో మొదలయ్యే పదాలను రాయండి. పామరులు, పాలకులు, పాలితులు. పై పేరాలలో సంయుక్తాక్షర పదాలు రాయండి. సామాన్యులు, పురుషస్వామ్యం, ఆధిక్యం. నెక్స్ట్, నిఘంటువు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి. అంతరాలు, తేడాలు, వివక్ష, అసమానత్వం. పై పేరా చదవండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. పై పేరా ఎవరి గురించి చెబుతున్నది? పై పేరా తరిగొండ వేంగమాంబ గురించి చెబుతుంది. ఆదిమ సమాజంలో వ్యక్తుల మధ్య ఎటువంటి అంతరాలు ఉండేవి? ఆదిమ సమాజంలో వ్యక్తులందరూ సమానమే. వ్యక్తుల మధ్య ఎలాంటి అంతరాలు ఉండేవి కాదు, కానీ కాలక్రమంలో వ్యక్తుల మధ్య అంతరాలు ఏర్పడ్డాయి. గీతల్లో అందంగా రాయండి. తొలి తెలుగు కవయిత్రి తాళ్లపాక తిమ్మక్క. నెక్స్ట్, సాధన పత్రం 2. కింది పేరాను ధారాళంగా చదవండి. ఫుల్ స్టాప్కి ముందు ఉన్న పదాల కింద గీత గీయండి. వేంగమాంబ 2.5 దశాబ్దాల కిందటి చిత్తూరు జిల్లా తరిగొండ గ్రామంలో జన్మించింది. తండ్రి పేరు కానాల కృష్ణయార్యుడు, తల్లి పేరు మంగమాంబ. బాల్యంలోనే ఆమెలో భక్తి భావనలు వేళ్ళూనుకున్నాయి. ఆనాడు చిన్నపిల్లలకే పెళ్లిళ్ళు చేసేవారు. అదేవిధంగా వేంగమాంబకు కూడా పెళ్లి అయింది. కానీ ఆమె మనస్సు సంసారం మీద కాక భగవంతుడి మీదే లగ్నమైంది. భర్త మరణించాడు. నాటి సంప్రదాయం ప్రకారం బొట్టు, జుట్టు, గాజులు తీసివేయడం వంటి మూఢాచారాలకు ఆమె లొంగలేదు. ఇందులో ఫుల్ స్టాప్కి ముందున్న పదాలు: జన్మించింది, కృష్ణయార్యుడు, మంగమాంబ, వేళ్ళూనుకున్నాయి, చేసేవారు, అయింది, లగ్నమైంది, మరణించాడు, లొంగలేదు. పై పేరాలో ద్విత్వాక్షర పదాలను రాయండి. 2.5, చిత్తూరు, తల్లి పేరు, మనస్సు, బొట్టు, జుట్టు. నిఘంటువు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి. వేళ్ళూనుకున్నాయి అంటే నాటుకుపోయాయి అని అర్థం. మూఢాచారం అంటే అవివేకమైన ఆచారం. శతాబ్దం అంటే 100 సంవత్సరాలు. నెక్స్ట్, పై పేరా ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. వేంగమాంబ ఎక్కడ జన్మించింది? వేంగమాంబ చిత్తూరు జిల్లా తరిగొండ గ్రామంలో జన్మించింది. వేంగమాంబ తల్లిదండ్రులు ఎవరు? వేంగమాంబ తల్లి మంగమాంబ, తండ్రి కానాల కృష్ణయార్యుడు. వేంగమాంబ మనస్సు దేని మీద లగ్నమైంది? వేంగమాంబ మనస్సు భగవంతుని మీద లగ్నమైంది. కింద గీతల్లో అందంగా రాయాలి. రామాయణం రచించిన తొలి తెలుగు కవయిత్రి మొల్ల. నెక్స్ట్, సాధన పత్రం 3. కింది పేరాలను ధారాళంగా చదవండి. 3 అక్షరాల పదాల కింద గీత గీయండి. వేంగమాంబ సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లోనూ రచనలు చేసింది. ఆమె యక్షగాన రచనలో సిద్ధహస్తురాలు. కవులందరిలో ఎక్కువ యక్షగానాలు రచించిన ఘనత వేంగమాంబదే. తాళ్లపాక అన్నమయ్యలాగా రాగాలు చెప్పడమే కాక తన కీర్తనలన్నింటికీ ఏ తాళం వాడాలో కూడా చెప్పింది. అన్నమయ్యలాగా చక్కని తెలుగు పలుకుబళ్లను ఉపయోగించింది. చలివేంద్రాలు, అన్నసత్రాలు ఏర్పాటు చేసింది. నృసింహ జయంతి ఉత్సవాలు జరిపింది. అష్టఘంటాలు అనే పేరుతో 8 మంది రాతగాళ్లను నియమించి తన గ్రంథాలకు ప్రతులు రాయించి అడిగిన వాళ్లకు ఇచ్చేది. ఆ విధంగా వేంగమాంబ రచనలు దేశంలో అన్ని ప్రాంతాల వారికి పరిచయమయ్యాయి. తానేమీ చదువుకోలేదని వినయంగా రాజయోగ సారము, భాగవతము, ద్విపద కావ్యాల్లో ఆమె చెప్పుకుంది. ఇందులో 3 అక్షరాల పదాలు వచ్చేసి చేసింది, ఎక్కువ, ఘనత, రాగాలు, వాడాలో, చెప్పింది, చక్కని,
తెలుగు ప్రతులు రాయించి పేరుతో వాళ్లకు విధంగా దేశంలో ప్రాంతాల వారికి అయ్యాయి ద్విపద కావ్యాల్లో. ఈ పదాల కింద గీత గీయాలి. పై పేరాలోని సంయుక్తాక్షర పదాలు రాయండి. సాహిత్యంలో సిద్ధహస్తురాలు, యక్షగానాలు, చలివేంద్రాలు, అన్నసత్రాలు, అష్టఘంటాలు. నిఘంటువు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి. సిద్ధహస్తురాలు అంటే నేర్పరి, ఘనత గొప్పతనం, పలుకుబళ్ళు వాడుక పదాలు, ప్రతులు అంటే కాపీలు లేదా నకలు. నెక్స్ట్ పై పేరా ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. వేంగమాంబ ఏ రచనలో సిద్ధహస్తురాలు? వేంగమాంబ యక్షగాన రచనలో సిద్ధహస్తురాలు. వేంగమాంబ ఎటువంటి సేవా కార్యక్రమాన్ని చేసింది? చలివేంద్రాలు, అన్నదాన సత్రాలు ఏర్పాటు చేయడం వంటి సేవా కార్యక్రమాలు చేసింది. అష్టఘంటాలు ఎవరు? వారు ఏమి చేశారు? వేంగమాంబ నియమించుకున్న 8 మంది రాతగాళ్లను అష్టఘంటాలు అంటారు. వారు వేంగమాంబ గ్రంథాలకు ప్రతులు రాసేవారు. గీతల్లో అందంగా రాయండి. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. నెక్స్ట్ సాధన పత్రం 4. కింది పేరాలు ధారాళంగా చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ద్విపద రచన వేంగమాంబకు ఇష్టం. తరిగొండలో ఉన్న రోజుల్లోనే నారసింహ శతకం, నారసింహ విలాస కథ, శివనాటకం, రాజయోగ సారం, కృష్ణ నాటకం, పారిజాతాపహరణం, చెంచు నాటకం, శ్రీకృష్ణ మంజరి, శ్రీ రుక్మిణీ నాటకం, ద్విపద భాగవతం, వాసిష్ఠ రామాయణం, ముక్తికాంతా విలాసం, శ్రీ వెంకటాచల మహత్యం, అష్టాంగ యోగసారం అనే గ్రంథాలు రచించింది. వేంగమాంబ ప్రతిరోజు శ్రీనివాసుడికి ముత్యాల హారతి ఇచ్చేది. అందుకే తాళ్లపాకవారి లాలి తరిగొండమ్మ హారతి అనే నానుడి ఏర్పడింది. ఆంధ్రదేశం గర్వించదగ్గ భక్త కవయిత్రి తరిగొండ వేంగమాంబ. వేంగమాంబ రచించిన ఏవైనా 6 గ్రంథాల పేర్లు రాయండి. ఇక్కడ ఇచ్చిన గ్రంథాలలో ఏవైనా 6 గ్రంథాల పేర్లను రాయాలి. శ్రీకృష్ణ మంజరి, ద్విపద భాగవతం, వాసిష్ఠ రామాయణం, శ్రీ రుక్మిణీ నాటకం, రాజయోగసారం, అష్టాంగ యోగసారం. తాళ్లపాకవారి లాలి డాష్ ఈ నానుడిని పూర్తి చేయండి. తరిగొండమ్మ హారతి. నెక్స్ట్ పై పేరాలలో గల సంయుక్తాక్షర పదాలు రాయండి. గ్రంథాలు, ద్విపద, అష్టాంగ, వాసిష్ఠ, కవయిత్రి, ఆంధ్రదేశం. నిఘంటువు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి. గ్రంథం అంటే పుస్తకము, నానుడి సామెత. గీతల్లో అందంగా రాయండి. భారత కోకిలగా పేరొందిన మహిళ సరోజినీ నాయుడు. సాధన పత్రం 5. కింది పేరాను ధారాళంగా చదవండి. కింది ఖాళీలు పూరించండి. అమ్మ అందరికంటే ముందు నిద్రలేస్తుంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు మన కోసమే పనిచేస్తుంది. తనకు తినడానికి ఏమీ మిగలకపోయినా మనకు తినిపిస్తుంది. మనకు ఆరోగ్యం బాగోకపోతే మెరుగయ్యే వరకు మనకు సేవలు చేస్తుంది. మనం ఎంతో ఎదగాలని, మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటుంది. ఈ ప్రపంచంలో మన కోసం నిరంతరం తపించే వ్యక్తి అమ్మ. అందుకే అమ్మను మించిన దైవం లేదు అని అంటారు. దీనికి సంబంధించిన బిట్స్. డాష్ అందరికంటే ముందు నిద్రలేస్తుంది. అమ్మ. తనకు తినడానికి ఏమీ డాష్ మనకు బలవంతంగా తినిపిస్తుంది. ఏమీ మిగలకపోయినా. మనకు ఆరోగ్యం మెరుగయ్యే వరకు డాష్ సేవలు చేస్తుంది. మనకు సేవలు చేస్తుంది. మన కోసం నిరంతరం తపించే వ్యక్తి అమ్మ. అందరూ అమ్మను మించిన దైవం లేరు అని అంటారు. నెక్స్ట్ కింది పేరాలను ధారాళంగా చదవండి. కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి. పూర్తి పేరు మధురై షణ్ముఖం సుబ్బలక్ష్మి. వీరు సెప్టెంబర్ 16, 1916న తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో జన్మించారు. ఆమె సంగీత విద్వాంసురాలు, నటి, గాయనిగా కూడా పేరు పొందింది. ఆమె సంగీతంలో అనేక పురస్కారాలు పొందింది. భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి. ఆసియా నోబెల్ ప్రైజ్గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. ఎంఎస్ సుబ్బలక్ష్మి పూర్తి పేరు ఏమిటి? మధురై షణ్ముఖం సుబ్బలక్ష్మి. ఎంఎస్ సుబ్బలక్ష్మి వేటిలో ప్రవీణురాలు? సంగీత విద్వాంసురాలు, నటి, గాయని. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పొందిన పురస్కారాలు రాయండి. భారతరత్న, రామన్ మెగసెసే. నెక్స్ట్ సాధన పత్రం 6. కింది పేరాలను చదవండి. ప్రశ్నలు తయారు చేయండి. మొల్ల క్రీస్తు శకం 1440-1530 మధ్యకాలంలో జీవించిన కవయిత్రి. తెలుగులో మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిన రామాయణాన్ని రచించింది.
మొల్ల రామాయణం 831 గద్య పద్యాలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఈమె తండ్రి పేరు కేసన శెట్టి. ఆమె కడప జిల్లా గోపవరం మండలంలో గోపవరం గ్రామంలో నివసించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. తెలుగులో రామాయణం రచించిన తొలి కవయిత్రి మొల్ల. ఈ పారాగ్రాఫ్ చదివి దీనికి సంబంధించి ప్రశ్నలు తయారు చేయాలి. కవయిత్రి మొల్ల కాలం, మొల్ల నివాసం ఎక్కడ, మొల్ల రచించిన కావ్యం, మొల్ల తండ్రి పేరు, మొల్ల రామాయణంలో ఎన్ని గద్య పద్యాలున్నాయి. ఈ విధంగా ప్రశ్నలు తయారు చేయాలి. నెక్స్ట్ కింది పేరాను చదవండి, ఖాళీలను సరైన సమాధానాలతో పూరించండి. భారతదేశ కవి కోకిలగా గొప్ప పేరు పొందిన ఆంగ్ల కవయిత్రి సరోజినీ నాయుడు. ఆమె 1879 సంవత్సరం ఫిబ్రవరి 13న హైదరాబాద్లో జన్మించింది. 1930 సంవత్సరంలో గాంధీజీ పిలుపునందుకొని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించింది. దేశానికి స్వాతంత్రం లభించిన తర్వాత ఆమెను ఉత్తరప్రదేశ్ గవర్నర్గా నియమించారు. ఆమె గవర్నరు పదవిలో ఉన్న కాలంలో పరిపాలనా రంగంలో స్త్రీలు కూడా సమర్థులేనని రుజువు చేసింది. సరోజినీ నాయుడు బిరుదు కవి కోకిల. దేశానికి స్వాతంత్రం లభించిన తర్వాత ఆమెను డాష్ గవర్నరుగా నియమించారు. ఉత్తరప్రదేశ్. సరోజినీ నాయుడు డాష్ సంవత్సరం డాష్లో జన్మించింది. 1879 సంవత్సరం ఫిబ్రవరి 13 హైదరాబాద్లో జన్మించింది. డాష్ పిలుపునందుకొని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నది. గాంధీజీ పిలుపునందుకొని. పరిపాలనా రంగంలో స్త్రీలు కూడా డాష్ అని రుజువు చేసింది. సమర్థులే అని రుజువు చేసింది. నెక్స్ట్ సాధన పత్రం 7. అష్టఘంటాలు అంటే 8 మంది రాతగాళ్ళు అని అర్థం. ఇలా అష్టతో మొదలయ్యే పదాలను రాయండి. ఉదాహరణ అష్టదిక్కులు. అష్ట అనే పదంతో మొదలయ్యే మిగతా పదాలు అష్ట ఐశ్వర్యాలు, అష్టావధానం, అష్టదిక్పాలకులు, అష్ట కష్టాలు, అష్టవసులు, అష్టాదశ శక్తిపీఠాలు. వివిధ సాహిత్య ప్రక్రియలను రాయండి. పద్యం, వ్యాకరణం, గద్యం, కథ, కవిత్వం, నవల, పురాణం, నాటకం, వ్యాసం, ఇతిహాసం, ప్రబంధం, లేఖ మొదలైనవి. నెక్స్ట్ కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. ఆచారాలు, మన సంస్కృతిని ఆచారాలను మనం గౌరవించాలి. సమదృష్టి, మన ఇతరుల పట్ల సమదృష్టి కలిగి ఉండాలి. చలివేంద్రం, వేసవిలో త్రాగునీటి కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. పరిచయం, కొత్త వ్యక్తులను కలిసినప్పుడు ఒకరికొకరు పరిచయం చేసుకుంటారు. ఇష్టం, నాకు యాపిల్ పండు అంటే చాలా ఇష్టం. కవయిత్రి, తెలుగులో రామాయణం రచించిన తొలి కవయిత్రి మొల్ల. బాల్యం, నా బాల్యంలో నేను పాటలు బాగా పాడేదానిని. రచనలు, తరిగొండ వేంగమాంబ అనేక రచనలు చేసింది. నెక్స్ట్ సాధన పత్రం 8. కింది జాతీయాలను ఏ సందర్భంలో ఉపయోగిస్తారో తెలుసుకొని సొంత వాక్యాలను రాయండి. వెన్నతో పెట్టిన విద్య, గురి చూసి బాణాలు వేయడం అర్జునుడికి వెన్నతో పెట్టిన విద్య. గుండె కరిగింది, గాయపడిన పావురాన్ని చూసి గౌతమి గుండె కరిగింది. బుద్ధి గడ్డి తిని, సోము బుద్ధి గడ్డి తిని దేవుని హుండీ దొంగిలించాడు. కాలికి బుద్ధి చెప్పు, సింహాన్ని చూసి జింక కాలికి బుద్ధి చెప్పింది. ఒంటి కాలి మీద లేవడం, మా అన్న ప్రతి చిన్న విషయానికి కోపంతో నాపై ఒంటి కాలితో లేస్తాడు. నెక్స్ట్ తలలో నాలుక, మా ఊరిలో రామయ్య అందరికీ సలహాలు ఇస్తూ తలలో నాలుకలా ఉంటాడు. కడుపు మండు, అబద్ధాలు చెప్పేవారిని చూస్తే నాకు కడుపు మండుతుంది. తిక్క కుదరడం, తాను చెప్పినా వినకుండా చెట్టెక్కి కింద పడిన రవిని చూసి తిక్క కుదిరింది అనుకున్నాడు రాజు. నిప్పులు చెరగడం, తన మాట వినలేదని అత్త తన కోడలిపై నిప్పులు చెరిగింది. ముక్కు పిండి వసూలు, బ్యాంకు వారు లక్ష్మయ్యకు ఇచ్చిన అప్పును ముక్కు పిండి వసూలు చేశారు. కడుపులో చల్ల కదలకుండా, పవన్ కడుపులో చల్ల కదలకుండా డబ్బు సంపాదించాలి అనుకుంటాడు. నెక్స్ట్ సాధన పత్రం 9. కింది ఖాళీలలో సరైన జంతువులు పక్షులను కనుక్కొని రాయండి. హంస, మొసలి, ఎద్దు, నక్క, పిల్లి, లేడి, కోడి, కోతి, కాకి. ఉదాహరణ ఈనగాచి నక్కల పాలు చేసినట్లు. కాలుగాలిన పిల్లిలా తిరుగుతుండడం. తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందట. కోతికి కొబ్బరికాయ దొరికినట్లు. లేడికి లేచిందే పరుగు. మొసలి కన్నీళ్ళు. గానుగ ఎద్దులా పనిచేయడం. ఆదిలోనే హంసపాదు. ఎద్దు పుండు, కాకి ముద్దు.
నెక్స్ట్ కింది కథను చదవండి, సరైన జాతీయాలు పదబంధాలను పూరించి కథ రాయండి. స్వస్తి పలుకు, వెన్నతో పెట్టిన విద్య, అందెవేసిన చెయ్యి, పాపం పండింది, అరణ్య రోదన, పెడచెవిన పెట్టినందుకు, గుండెలు బాదుకొని, కాళ్ళ వేళ్ళ. ఈ ఆన్సర్స్ని కరెక్ట్గా సరైన ఖాళీలలో పూరించాలి. సుందరం దొంగతనం చేయడంలో అందెవేసిన చెయ్యి, వస్తువులు కాజేయడం వెన్నతో పెట్టిన విద్యలా అబ్బింది, చివరికి పాపం పండింది, కటకటాల పాలయ్యాడు, తల్లిదండ్రుల గురువుల మంచి మాటలు పెడచెవిన పెట్టినందుకు తగిన శాస్తి అయిందని గుండెలు బాదుకుని బావురుమన్నాడు. దొంగతనాలకు స్వస్తి పలుకుతానని న్యాయాధికారుల కాళ్ళ వేళ్ళ పడిన అతని గోల అరణ్య రోదన అయింది. కింది పట్టికలో పదబంధాలను జతపరిచి రాయండి. అన్నం అడిగితే సున్నం పెట్టినట్టు, పొమ్మనలేక పొగ పెట్టడం, కొరివితో తల గోక్కోవడం, కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం, కీలెరిగి వాత పెట్టడం. ఈ విధంగా జతపరిచి వాటిని కలిపి రాయాలి. నెక్స్ట్ సాధన పత్రం 10 స్వీయ రచన. వేంగమాంబలో మీకు నచ్చిన గుణాలు ఏమిటి? వేంగమాంబలో నాకు నచ్చిన గుణాలు: నాటి సమాజంలోని మూఢాచారాలను ఎదిరించడం, ఉపయోగం లేని సామాజిక కట్టుబాట్లను వ్యతిరేకించడం, సంగీతం సాహిత్యంలో పట్టు సాధించడం, చలివేంద్రాలు అన్నసత్రాలు ఏర్పాటు చేయడం, రచనలు, సంగీతం మొదలైనవి. స్త్రీలు నేడు ఏ ఏ రంగాలలో పనిచేస్తున్నారు? స్త్రీలు నేడు ప్రభుత్వ, ప్రైవేటు, విద్య, వైద్యం, శాస్త్ర సాంకేతిక, రక్షణ, వైమానిక, నావిక, పరిశోధన, బ్యాంకింగ్, సంగీతం, సాహిత్యం, నాట్యం, సినిమా, సామాజిక సేవ, తయారీ రంగం, వ్యాపారం, ఇలా అన్ని రంగాలలో పనిచేస్తున్నారు. నెక్స్ట్ పాణక కనకమ్మ, చుండూరు రత్నమ్మ, జయంతి సూరమ్మల గురించి తెలుసుకున్నారు కదా. వారు వేటి కోసం పోరాడారో సొంత మాటల్లో రాయండి. పాణక కనకమ్మ అట్టడుగున ఉన్న దీనుల జీవితాలను ఉన్నత స్థితికి తీసుకురావడానికి కృషి చేశారు. చుండూరు రత్నమ్మ వితంతు వివాహాలు జరిపించుటకు, స్త్రీలు స్వతంత్రంగా జీవించడం కొరకు ఉపాధి అవకాశాలు కల్పించింది. జయంతి సూరమ్మ తాగుడు వల్ల అనర్థాలను తెలియజేస్తూ మద్యపాన నిషేధానికి పోరాటం చేసింది. సాధన పత్రం 11 సృజనాత్మకత. స్త్రీల గొప్పతనాన్ని తెలిపే కొన్ని నినాదాలు తయారు చేయండి. ఉదాహరణ: ఆడపిల్ల చదువు అవనికి వెలుగు, ఇల్లాలికి చదువు ఇంటికి వెలుగు, స్త్రీలు దేశ సంస్కృతికి పట్టుకొమ్మలు, ఆడది అబల కాదు సబల, స్త్రీలు నేర్వలేని విద్య లేదు. కింది పేరాను చదవండి, సంభాషణలోకి మార్చండి. సూర్య, తేజ ఇద్దరూ జాతర చూడ్డానికి వెళ్ళారు. సూర్య తేజతో మనం జాతరలో రంగుల రాట్నం ఎక్కుదామా అని అడిగాడు. తేజ రంగుల రాట్నం తరువాత ఎక్కుదాం కానీ ఆ పాప చూడు ఎంత బాగా నాట్యం చేస్తుందో అని చూపించాడు. నాట్యం చూడ్డానికి ఇద్దరూ వెళ్ళారు. నాట్యం చాలా బాగుంది, మంచి కార్యక్రమానికి తీసుకొచ్చావని సూర్య తేజాని అభినందించాడు. ఈ అభినందనలు బాగా నాట్యం చేసిన పాపకే చెందుతాయన్నాడు తేజ. ఈ పారాగ్రాఫ్ని సంభాషణలుగా రాయాలి. సూర్య: మన ఊళ్ళో జాతర ఉంది కదా, వెళ్దామా? తేజ: తప్పకుండా, సాయంత్రం ఇద్దరం కలిసి వెళ్దాం. సూర్య: తేజ, సాయంత్రం అయింది, జాతర చూడ్డానికి వెళ్దామా? తేజ: అలాగే సూర్య, వెళ్దాం పదా. సూర్య: మనం జాతరలో రంగుల రాట్నం ఎక్కుదామా? తేజ: అలాగే ఎక్కుదాం సూర్య, ఆ పాప చూడు ఎంత బాగా నాట్యం వేస్తుందో. సూర్య: అవును, చాలా బాగా నాట్యం వేస్తుంది, చూద్దామా? తేజ: అలాగే, చూద్దాం పదా. సూర్య: నాట్యం చాలా బాగుంది, ఇంత మంచి కార్యక్రమానికి తీసుకువచ్చినందుకు నీకు అభినందనలు. తేజ: ఈ అభినందనలు నాట్యం చేసిన ఆ పాపకు చెందుతాయి. నెక్స్ట్ సాధన పత్రం 12 భాషాంశాలు. కింది వాక్యాలను చదవండి. సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త వాక్యాలను గుర్తించండి. వాక్యాల్లో ఉన్న 3 రకాల్లో ఈ కింద ఏ వాక్యాలు ఏ రకానికి చెందుతాయో రాయాలి. అరుణ బజారుకు వెళ్ళింది, సామాన్య వాక్యం. నాయుడు గ్రంథాలయానికి వెళ్ళి కథలు చదివాడు, సంశ్లిష్ట వాక్యం. సరోజ అన్నం వండుతున్నది, సామాన్య వాక్యం. అబ్రహం చాక్లెట్లు కొని స్నేహితులకు పంచాడు, సంశ్లిష్ట వాక్యం. భాష ఉదయాన్నే లేచాడు, మొక్కలకు నీళ్లు పోశాడు, సంయుక్త వాక్యం. విజయ్ బొమ్మలతో ఆడుకుంటున్నాడు, సామాన్య వాక్యం. జెసికా నిన్న గుడివాడ వెళ్ళింది, కొత్త బట్టలు కొన్నది, సంయుక్త వాక్యం. అమృత సాయంత్రం ఆడుకొని తెలుగు పుస్తకం చదివింది, సంశ్లిష్ట వాక్యం. షబీనా బడికి వచ్చింది, పరీక్ష రాసింది, సంయుక్త వాక్యం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.